పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ చీఫ్ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో పీసీ ఘోష్తో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత అదనపు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. బీఆర్కే భవన్కు హరీష్ రావు రావడంతో అక్కడి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అక్కడికి కాళేశ్వరం కమిషన్ చీఫ్ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో పీసీ ఘోష్తో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత అదనపు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. బీఆర్కే భవన్కు హరీష్ రావు రావడంతో అక్కడి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ప్రస్తుతం శేఖర్ బీఆర్కే భవన్ దగ్గరే ఉన్నారు. శేఖర్, ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించిన మరికొద్దిసేపట్లో ఒక పీపీటీ ఇవ్వబోతున్నారు హరీష్ రావు అన్నట్టుగా కూడా ఒక వార్త వినిపించింది పొద్దున. బట్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది? కాళేశ్వరం కమిషన్ చీఫ్తో ఆల్రెడీ కలిసిన నేపథ్యం మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఎస్ కార్తిక్, కాళేశ్వరం కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. గతంలో ఒకసారి కాళేశ్వరం కమిషన్ నోటీసుల మేరకు మాజీ మంత్రి ఇరిగేషన్గా పనిచేసినటువంటి హరీష్ రావు ఓపెన్ కోర్టులో పాల్గొన్నారు. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, అట్లాగే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాలు, డిజైన్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, బ్యారేజ్లలో నీళ్లు నింపడానికి ఎవరు ఆదేశించారన్నటువంటి అంశాల మీద కమిషన్ ఆయనను ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని హరీష్ రావును అడిగితే ప్రతి అంశానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులతో పాటు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి అంశానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నటువంటి విషయాన్ని హరీష్ రావు అధికారికంగా స్టేట్మెంట్లో ఇచ్చారు. కానీ హరీష్ రావు స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. హరీష్ రావు అబద్ధాలు చెప్పారు, అట్లాగే ఈటల రాజేందర్ కూడా అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి లేదు, క్యాబినెట్ ముందుకు కాళేశ్వరంకి సంబంధించినటువంటి అనుమతుల ఫైల్స్ ఏవి కూడా రాలేదు అన్నటువంటి విషయంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కమిషన్ ప్రభుత్వాన్ని కోరగా క్యాబినెట్ మినిట్స్తో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ డాక్యుమెంట్ల రూపంలో కమిషన్కు అందించింది. అయితే గడిచినటువంటి 3-4 రోజులుగా కమిషన్ ఆ ప్రాజెక్టు వివరాలన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి తరుణంలో హరీష్ రావు కమిషన్ని సంప్రదించారు. కొన్ని అదనపు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అదనపు సమాచారం నా దగ్గర ఉంది, ఆ సమాచారాన్ని మీకు అందిస్తాను, సమయం ఇవ్వండి అని కమిషన్ను కోరగా నిన్న సమయం ఇచ్చారు. కానీ నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల నిన్న కలవలేకపోయారు. ఈరోజు పీసీ ఘోష్తో హరీష్ రావు భేటీ అయ్యారు. అదనపు సమాచారాన్ని కమిషన్కు వివరిస్తూ ఉన్నారు. ఆ అదనపు సమాచారం ఏంటి అన్నటువంటి విషయం మీద మరికొద్దిసేపట్లోనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భేటీ అయిన తర్వాత మీడియా సమావేశాన్ని హరీష్ రావు ఏర్పాటు చేసి వివరాలను తెలియజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్తిక్, రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.